మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కులాల్లో అసమానతలు ఉన్నాయని, సామాజిక న్యాయం జరగాలి అని అంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఆ అసమానతను రూపుమాపడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎక్కడ అంతరాయం లేకుండా, నిర్వీర్యం లేకుండా నడపడం అని అంటే ఆ ఉద్యమంలో ఎలాంటి కార్యకర్తలు ఉన్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ ఉద్యమంలో లేనటువంటి కార్యకర్తలు ఈ ఉద్యమంలో ఉన్నారు అనడానికే ఎంత త్యాగానికి సిద్ధపడిన చరిత్ర ఉన్నదని అంటే ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వేడి నీళ్ళు పోసుకోవడానికే కాలిపోతుందని భయపడే ఈ రోజుల్లో పెట్రోల్ పోసుకుని దాదాపు 90% కాలిపోతూ అన్నా కృష్ణన్న మేము చనిపోతున్నామన్న బాధ లేదు, కానీ జాతికి వర్గీకరణ సాధించి పెట్టేంత వరకు వర్గీకరణ ఉద్యమాన్ని ఆపొద్దని చెప్పిన చరిత్ర మా అమరవీరులకు, మాదిగ అమరవీరులకు ఉందని చెప్పి అలాంటి అమరుల్ని స్మరించుకోవాల్సిన మరి బాధ్యత ప్రతి మాదిగ కులాల మీద ఉన్నదని చెప్పి మా అధినేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ మరి అమరుల ఆశయం ఏదైతే ఉన్నదో మాదిగ హక్కుల దండోరా కాదు, ఇది మానవ హక్కుల దండోరాగా మారాలని చెప్పి ఆ ఆశయాన్ని కొనసాగించడానికి అణగారిన వర్గాలను ఏకం చేసుకుని రేపు రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగా పయనించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరులకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అసాధ్యమని యావత్ దేశమంతా విమర్శించిన దానికి సుసాధ్యం చేసిన మహానుభావుడు, వర్గీకరణ చేసి సాధించిన మహానుభావుడు మంద కృష్ణమాది గారు. నాకంటే చిన్నవాడైన వయసులో ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తుంటాను. కారణం 30 సంవత్సరాలు అలిపిరిగిన పోరాటం, అమ్ముడు పోనితనం, నిబద్ధత, మడమ తిప్పని లక్షణం, ఇవన్నీ కూడా పుణుకుపుచ్చుకోబట్టే ఆ మహానుభావుడు ఒక్క రాష్ట్రానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చనే చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పును సాధించిన మహానుభావుడు ఎవరంటే అది మందా కృష్ణమాదిగ గారు. ఈ వర్గీకరణ సాధకునికి మెయిన్గా ఆ రోజు ఆగస్టు 1వ తారీఖుని ఆయన జడ్జిమెంట్ రాగానే ఈ మొట్టమొదటిగా నేను ఈ వర్గీకరణ కోసం అసూలు బాసిన అమరవీరులకు నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని చెప్పిన మహానుభావుడైన, అదేవిధంగా ఈరోజు మార్చి 1వ తారీఖు గతంలో జరిగిన ప్రాణాలు అర్పించిన, నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని తలుచుకుంటే ఎవరికైనా సరే అది భావోద్వేగానికి లోనే పరిస్థితి. అలాంటి పరిస్థితులు వారు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించుకునే దిశగా మనం ప్రయాణం చేస్తున్నామంటే అది నిజంగా వారికి ఘనమైన నివాళి అర్పించడం మన ధర్మంగా ఇవాళ భావించి అన్నగారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు మనందరూ కలిసి ఆ అమరులైన వారి అందరికీ కూడా మనం ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెండపేటలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.